హలో అందరికీ, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలో సొరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. నెయ్యితో తింటే మాత్రం అద్దరిపోతుంది. అందరూ చాలా ఈజీగా చేసేయచ్చు. ఎలా చేసేలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోండి. గీ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పలుకులు అయితే తీసుకోండి. వీటిని కాస్త రోస్ట్ చేసేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి. మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత 1 కప్పు సొరకాయ ముక్కల్ని ఇప్పుడు ఈ ప్యాన్లోకి అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. కానీ పచ్చిమిర్చిని కోసి వేసుకోండి, ఎందుకంటే నూనెలో వేపేటప్పుడు మన మీదకి తూలకుండా ఉంటాయి కాబట్టి. దీని తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి ఒకసారి ముక్క మగ్గిందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కంప్లీట్గా ఒక టమాటోని అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఈ టమాటో కూడా బాగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ కొత్తిమీర వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 వెల్లుల్లి, అలానే మనం చేసుకునే పచ్చడి బట్టి పులుపుకి కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ పచ్చడి చేసుకుంటే ఇంకా చింతపండు ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి చల్లార్చుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి కోసం మనం తాలింపు అయితే రెడీ చేసుకుందామండి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని గీ యాడ్ చేసేసుకొని గీ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోండి. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు, అలానే కరివేపాకు యాడ్ చేసుకొని పోపు కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఆల్రెడీ ఇందాక చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని మనం ఫస్ట్ మిక్సీ జార్లోకి పలుకులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకోవడమే. మీకు మెత్తగా నచ్చితే మెత్తగా, లేదంటే బరగ్గా నచ్చితే బరగ్గా, మీకు ఎలా నచ్చితే అలా అయితే గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని దీని మీద మనం ఆల్రెడీ పోపు అయితే రెడీ చేసుకున్నాం కదా, సో ఆ పోపు అయితే వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా అయితే కలిపేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ సొరకాయ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే మాత్రం నిజంగా అమృతమే. ఎవ్వరూ సొరకాయ ఇష్టపడలేని వారు కూడా ఈ సొరకాయ పచ్చడి చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎంత బాగా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.